హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీ అండ్ పూరీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 2 ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా ఉడికిపోయిన తర్వాత దానిపైన ఉన్న పీల్ని మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇవి వేగిపోయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనియాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని అందులో ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం వాటర్ యాడ్ చేసిన దాంట్లో సాల్ట్ వేసుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఈ శనగపిండిని యాడ్ చేసుకొని కాసేపు 5 మినిట్స్ వరకు అలా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.